ఇమ్మీడియట్గా ఈ కేసుకి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కనుక ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కానీ ఓ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ వేయకపోయినా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సాయి కృష్ణ చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇదే ఈ ప్రభుత్వం పడిపోవడానికి మూల కారణం అవుతుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. అదే మాదిరిగా కేవలం సిఐతో పరిమితం చేస్తే కుదరదు. డీజీపీ గారు ఏం చేస్తా ఉన్నారు? ఐపీఎస్లు చదువుకున్నారు. సివిల్ సర్వీసెస్లో మీరు వచ్చింది రాజకీయ నేతలకి అడుగులకు మడుగులు వత్తడానికా? ఏం చదువుకున్నారు? మీ చదువు ఏం చెప్తా ఉంది? మీ ట్రైనింగ్లు ఏం చెప్తా ఉన్నాయి? మీ ఎస్పీలు మీ ఐజీలు కింద సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఈ రకంగా చంపేయండి అని చెప్పి డైరెక్షన్లు ఇచ్చి చంపేస్తారా? మీరేమో కళ్ళు అప్పగించుకొని చూస్తారా? ఖచ్చితంగా ఈవేళ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు, ఉన్నతాధికారులతో సహా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరి మీద కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇదే ఒక ఉద్యమం కింద తయారవుతుంది. కాపులు ఆగ్రహానికి ఆవేశానికి ఇప్పటికే గతంలో మీరు చవి చూసారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో. మీరు 2004 తీసుకోండి, లేకపోతే 2019 తీసుకోండి. గతంలో పరిస్థితులన్నీ కూడా మీరు కాపులకి ఏ రకంగా అయితే అంతకుముందు రంగాగారి అంశంలో కానివ్వండి, కేవలం మళ్ళీ చంద్రబాబుకి పట్టం కట్టారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటల్ని నమ్మి మాత్రమే తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు గనక పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించకపోతే చరిత్రహీనుడి కింద ఆయన కూడా నిలిచిపోతారు. కాపు ద్రోహి కింద ఆయన కాపు సామాజిక వర్గం నాకు అవసరం లేదని ఎలాగో బహిరంగంగా చెప్తున్నాడు ఆయన పాత్రికాముఖంగానే. నేను కాపుల కోసం కాదు వచ్చింది రాజకీయాల్లోకి. కానీ ఈవేళ ఈ సంఘటనతో కాపు ద్రోహి కింద ఆయన నిలిచిపోతాడు అనేటువంటి విషయాన్ని, చరిత్రలో నిలిచిపోతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఆయనకు కూడా చెప్తూ ఇప్పటికైనా మాట్లాడండి, మీరు స్పందించండి అని చెప్పి అడుగుతాం.